హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. చూడ్డానికి మోడల్లా ఉంటారు కానీ సింగర్గా హిట్ సాంగ్స్ పాడుతున్నారు అనుకుంటే హోస్ట్గా మారారు, తర్వాత జడ్జ్గా. ఎవరో అర్థమైందా మీకు? చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సీజన్ 2 పూర్తి చేసుకున్నారు. ఆహాలో ఆల్రెడీ స్ట్రీమింగ్ కూడా ఎప్పుడో నుంచో అయిపోయింది కదా. సో ఇప్పుడు సీజన్ 3లోకి ఎంటర్ అయ్యారు. మరి జడ్జ్గా ఎవరున్నారో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఎస్, సింగర్ గీతా మాధురి గారు ప్రజెంట్ నాతో ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. లాస్ట్ టైం కంటే ఇంకా అందంగా కనిపిస్తున్నారు. చూసే కళ్ళు బాగుంటే అన్నీ బాగా కనిపిస్తాయి. లేదు, ఓకే, అది కూడా కాంప్లిమెంటే. థ్యాంక్ యూ. నిజంగా చూసే కళ్ళు బాగున్నాయి కదా. థ్యాంక్ యూ అండి. సో జడ్జిగా మారారు, ఎలా ఉంది? అంటే ఒకరికి కామెంట్స్ ఇస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు ఆల్రెడీ ఎప్పుడు నర్వస్గానే మామూలుగా మనం మాట్లాడుతుంటేనే నేను మీరు ఫీల్ అయ్యారా టైప్స్లో ఉంటాను ఎప్పుడు. అలాంటిది నేను ఒక జడ్జిగా మారి కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే కాస్త ఇన్పుట్స్ అనే పదం వాడుతూ చెప్తున్నాను. అండ్ జెంటిల్గా ఎలా చెప్పాలి అనేది చూస్తున్నాను. అండ్ జడ్జ్ అనే పదం కంటే మెంటార్ అని అనుకుంటే బెస్ట్ ఏమో. మేము జడ్జిగానే అనుకుంటున్నాం. అంటే లైక్ జడ్జ్ అంటే పేరు జడ్జే కానీ నేను ఒక మెంటార్ లానే ఫీల్ అవుతున్నాను. అది ఓకే. ఒక మెంటార్ గా ఉండి ఒకళ్ళని లీడ్ చేస్తూ మనం ఎలా మాట్లాడతాము, ఎలా కరెక్ట్ చేసి చెప్తూ ఉంటామో ఆ పొజిషన్ నే తీసుకుంటున్నాను. హూ యామ్ ఐ టు జడ్జ్ లాగా. ఓకే. సో ఇప్పుడు ఈ సీజన్ 3లో మాకు కొత్తగా ఏం చూపిస్తున్నారు? సీజన్ 3లో సింగర్స్ చాలా బాగుంటారు. 2లో చాలా బాగున్నారు, 3లో కూడా చాలా బాగున్నారు. 2లో మనకి రా వాయిసెస్, ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంది. 3లో ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ అందరు కలిసి ఒక చోటకు వచ్చి పాడుతున్నట్టుగా ఉంటుంది. ఓకే. కాస్త ఫస్ట్ సీజన్కి థర్డ్ సీజన్కి పోలికలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ సీనియర్స్ కాదు, సీనియర్స్లో ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న పిల్లలు. ఓకే. బాగా సంగీతం పూర్తిగా సర్టిఫికెట్ కూడా చేసేసిన వాళ్ళు ఉన్నారు అందులో. సంగీతాన్ని చదువుకున్న వాళ్ళు. ఓకే. థియరీలో కూడా చాలా గట్టి పట్టున్న సింగర్స్ అందరూ వస్తున్నట్టు అనిపించింది నాకు ఆడిషన్స్ చూస్తే. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అప్పుడే అందరు చూసే ఉంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలా మీకు విషయం చెప్తా. నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకుంటున్నాను. సో తర్వాత ఎన్నో షోస్ చేస్తూ ఉంటాము బయట, తర్వాత ఎన్నో రికార్డింగ్స్ పాడుతూ ఉంటాం. ఈ ఆడిషన్స్లో ఒక 50-60 మంది సెలెక్ట్ అయ్యి వస్తే టు మై సర్ప్రైజ్ 60 మంది నాకు తెలుసు. ఎలా అంటే ఒకళ్ళు ఇద్దరో తెలీదు, వాళ్ళిద్దరు ఫైనల్ 12లో ఉన్నారు ఎలాగో. కేశవ్ రామ, తర్వాత వాళ్ళ ఆస్ట్రేలియా అబ్బాయి వాళ్ళు తెలియదు, కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన అందరూ తెలుసు. వేరే ఊళ్ళల్లో కూడా తెలుసు. అంటే వేరే ఊరికి వెళ్ళి పాడితే నా వెనకాల మీకు నాతో పాటు ఎక్కువ అండి, మెమొరీ చాలా ఎక్కువ మీకు. మీకు ఇది ఎక్కువ అంటే యా. సో అందరు తెలుసు, అందరూ అంటే షోస్ లో కూడా అలవాట్లు ఉన్న వాళ్ళు. అంటే లైక్ వైజాగ్ వెళ్ళాను అనుకోండి, అక్కడ సింగర్ ఎవరో నాతో పాటు పాడిన అమ్మాయి అక్కడ కనిపించడం, అలా మొత్తం ఆడిషన్స్ లో అందరు తెలిసిన వాళ్ళే నాకు. అందరు ఎక్స్పీరియన్స్ సింగర్స్, ఎవరిని తీసి పడేసేలా లేదు. ఓకే. మరి ఎలా చాలా కష్టం అనిపిస్తుంది. అక్కడ ఎలా పాడారు అనేది కౌంట్ చేసుకున్నాను అంతే. నా పరంగా నేను అక్కడ ఎలా పాడారు, వీళ్ళు ఒరిజినల్లీ బాగా పాడతారే, ఇక్కడ ఇలా పాడారేంటి, మీకు ఒక ఐడియా ఉందా? అలా అనుకోకుండా ఆ క్షణంలో ఆ టైంలో ఎలా పాడారు అన్నదే కౌంట్ చేసుకుని నేను నా సైడ్ నుంచి జడ్జ్మెంట్ ఇచ్చాను. ఓకే. సో సీజన్ 1 సీజన్ 2 ఇప్పుడు సీజన్ 3 కదా. అంటే మీరు కాకుండా ఉంటే సీజన్ 3కి ఎవరైతే కరెక్ట్గా ఉండేవాళ్ళు, ఎవరి పేరు చెప్తారు? ఆల్రెడీ నిత్యా మీనన్ గారు చేశారు సీజన్ 1లో, చాలా మంచి పేరు వచ్చింది. అవును. సో యాక్ట్రెస్లు వచ్చి చేయాలి అంటే నిత్యా మీనన్, శృతి హాసన్, రాశి ఖన్నా, వీళ్ళందరూ బాగుంటారు. బాగా మంచి సింగర్స్. అదితి రావు, హైదరి, వీళ్ళందరూ మంచి సింగర్స్. ఇకపోతే సింగర్స్లో అంటారా, మా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. సునీత గారు, కౌసల్య గారు, ఉషా గారు, స్మిత గారు,
గోపికక్క, కల్పనక్క, వీళ్ళందరూ ఉన్నారు. మా జనరేషన్లో కూడా చాలా మంది ఉన్నారు, మాళవిక. కానీ మీకు అంటే చాలా మంది ఉన్నారు మీరు చెప్పినట్టు. మీకు కాల్ వచ్చినప్పుడు ఇలా ఆహా నుంచి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరే చెప్పాను. ఎందుకు? భయం. ఊరుకోటి మనకి అని ఫీలింగ్ వచ్చింది అప్పుడు. చూసారా, కొడుకు పుట్టిన బేలా విశేషం కదా. కొడుకు పుట్టక ముందే నేను జడ్జి కదా అప్పటికి. కానీ థర్డ్ లోకి కూడా, థర్డ్ లోకి లెట్స్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అనుకున్నాను. ఓకే, అలా అనుకున్నారు. సో బేసికల్లీ మీరు అమ్మ కూర్చినా నాన్న కూర్చినా? నేనా? ఇద్దరు కూర్చి, ఎక్కువ అమ్మ కూర్చి. అమ్మ కూర్చే జనరల్గా గర్ల్స్ అందరు ఫాదర్కే అని చెప్పేసి అంటారు. నేను మా ఫాదర్ షేర్ చేసుకునే బాండ్ ఇస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అలా చెప్పండి. అది నేను మా అమ్మ మామూలుగా సైడ్కి వెళ్ళినప్పుడు మేమిద్దరం మాట్లాడేసుకునేవి అవన్నీ ఉంటాయి మంచిగా. మేము ముగ్గురం ఉన్నప్పుడు మాట్లాడుకునేవి ఉంటాయి. కానీ ఒక లైక్ అదర్ టాపిక్స్ ఉంటాయి కొన్ని, గర్ల్స్ మాట్లాడుకునేవి, ఆడవాళ్ళు అలాంటివన్నీ నేను మా మదర్తో షేర్ చేసేసుకుంటాను. ఓకే, యా. సో ఐఎమ్ ఇద్దరి కూర్చిని మదర్తో టచ్ ఎక్కువ ఉంటాం, మా మమ్మీ కన్వే చేస్తూ ఉంటుంది అలా. మా నాన్నతో అంతా వాట్సాప్ అలా టచ్లో ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. 16th ఫాదర్స్ డే కదా. అచ్చాదా, మ్యాటర్. ఏమిస్తున్నారు మీ ఫాదర్కి? నేను అలా ఫాదర్స్ డే రోజు పని కట్టుకుని ఇచ్చి అలా కాదండి, ఆయన బర్త్డే రోజు ఇస్తాను అవసరం అయితే. కానీ డైలీ ఎవ్రీ డే ఈజ్ ఏ స్పెషల్ డే. ఆ రోజు వరల్డ్ అంతా ఫాదర్స్ డే అని చెప్పారు కాబట్టి నేను ఫాదర్స్ డే విష్ చేస్తాను. అండ్ స్పెషల్గా ఏదైనా టైం ఇంకా కాస్త ఎలివేటెడ్గా స్పెండ్ చేస్తాం. కానీ గిఫ్ట్లు అలాగా నాకు అసలు ఇన్ ఫ్యామిలీ గిఫ్ట్లు ఇచ్చుకోవడం అదంతా నాకు అర్థం కాని కాన్సెప్ట్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మా నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చేదేమో చిన్నప్పటి నుంచి నన్ను పెంచి ఫీజులు కట్టి అవన్నీ ఇలా ఆలోచిస్తే బాగుండండి అందరూ అలా ఆలోచిస్తారు. ఫ్యామిలీ గిఫ్ట్స్ అనేది నేను పెద్ద అంత ఇది అవ్వను. అందులో నేను ఒక్కతే అమ్మాయిని, నావన్నీ వాళ్ళవన్నీ నావే ఉంటాయి. సో పని కట్టుకుని గిఫ్ట్ అని ఏముండదు. సరదాగా రెస్టారెంట్కి వెళ్దాం, మామూలుగా మా నాన్నకి ఏదన్నా ఏ గ్యాడ్జెట్ ఏదైనా అవసరం అయితే అది ఫాదర్స్ డే వరకు వెయిట్ చేసి ఇచ్చి అలా ఏం చేయను నేనేమి. ఇమీడియట్లీ నేను ఆర్డర్ పెట్టేసి సర్ప్రైజ్ ఇచ్చేస్తుంటా అలా. ఓకే. సో వంట బాగా నేర్చుకున్నారా? ఏమో మరి తింటున్నారు బాగానే. వండింది అయితే తినేస్తున్నారు మరి. ఖాళీ అయిపోతుంది, మిగలట్లేదు. మరి నేర్చుకుని మీరు లాస్ట్ టైం నాకు వంటలో సజెషన్ ఇచ్చారు, ఆయిల్ ఎక్కువ వేస్తే ఏదైనా టేస్ట్ అవుతుంది, ఆయిల్ ఎక్కువ వేయండి అని చెప్పారు కదా. నేను గుడ్డిగా అదే ఫాలో అయిపోయా. అలా వస్తున్నాయి నాకు కూడా, అలాగే వస్తున్నాయి. చేస్తుంటే అదే వస్తుంది, ఒక్కోసారి రాదు, దానివల్ల పెద్ద ఫీల్ అవ్వక్కర్లా. రైట్, అది కరెక్టే. సో ఆహాలో ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కామెడీ షోస్ దగ్గర నుంచి చూస్తే బిగ్ సెలబ్రిటీసే హోస్ట్గా మరి అలా చేస్తున్నారు. మీరు అంటే ఈ జడ్జ్ ఓకే, కంప్లీట్గా ఒక షోకి హోస్ట్గా ఇష్టం చాలా. అవును, లాస్ట్ టైం కూడా చెప్పారు. చాలా ఇష్టం నాకు. మాట్లాడుతున్నాను, మేమే ప్లాన్ చేస్తున్నాము ఒకటి. ఏ ఛానల్లో అండి? అలా ఛానల్ అలా అని కాదు, మామూలుగా యాజ్ అ హోస్ట్గా చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. చాలా మ్యూజిక్ షోస్కి యాంకరింగ్ చేశాను. అవును, ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చాను, యాంకరింగ్ చేశాను. తర్వాత చాలా యాంకరింగ్లు అయిపోయాక మళ్ళీ మెంటరింగ్ చేశాను. మెంటరింగ్ చేశాక ఫైనల్లీ ఇప్పుడు జడ్జిగా వచ్చాను. మెల్లిగా అలా స్టెప్ బై వెళ్తున్నారు మీరు. నేను ఏదన్నా మెటీరియలైజ్ అయ్యే వరకు మామూలుగానే అసలు మాట్లాడను. నేను సినిమాలో ఒక పాట పాడాక కూడా రిలీజ్ అయ్యే వరకు అది పాడానని చెప్పను. ఇంట్లో కూడా ఎవరికి ఏం చెప్పరు? పాడాను, చూద్దాం, రిలీజ్ అయ్యే వరకు తెలియదుగా అనుకుంటాం. అలా మాట్లాడుకుంటే రిలీజ్ అయితే బాగుంటుంది పాట, అలా మాట్లాడుకుంటాం. కానీ పాడేస్తున్నా రేపు ఇగో రిలీజ్ అంత కాన్ఫిడెంట్గా మేమేం మాట్లాడేసుకోం. ఇంట్లో పెద్ద ఈ డిస్కషన్స్ ఎక్కువే ఉండవు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కిడ్స్ని సేమ్ మీ హస్బెండ్ నందుగారిలా యాక్టర్ చేస్తారా, లేదంటే పిల్లల్లో, లేదా మీలాగా సింగర్ చేస్తారా, లేదంటే డాక్టర్ చేస్తారా, వాట్?
డాక్టర్ అవుదాం అనుకున్న యాక్టర్ నా ఫీలింగ్ చెప్తా, నాకు అనిపిస్తున్నది చెప్తా. వాళ్ళు ఏమవుతారు అనేది వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైనా ఎవరైనా చదువుకోవాలి ఫస్ట్. ఏదో ఒక అంటే చదువు రిలేటెడ్ ఏదైనా ఒకటి ఉండాలి. కనీసం దానివల్ల వచ్చే ఎక్స్పోజర్ వేరుంటుంది. అవును. చదువుకుని సైడ్లో ఏదన్నా నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది మంచిగా ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ప్రొఫెషన్ అవ్వాలి. ఈ చదువు అంతా కూడా అక్కడ హెల్ప్ అవ్వాలి. ఓకే, చాలా ఎక్కువ చెప్పాను కదా, అది ఆటోమేటిక్గా హెల్ప్ అవుతుంది. నందు గారికి ఇవన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది, ఎందుకంటే తను కూడా అలాగే ఆలోచిస్తాడు కాబట్టి అర్థమవుతుంది. ఎప్పుడైతే కొంచెం ఏదన్నా ఒక దానిపైన పట్టు ఉంటుందో, లైక్ ఇప్పుడు సంగీతం అయినా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో కాన్ఫిడెంట్గా ఉంటాం. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వచ్చే మాట కానీ వచ్చే ఒక ఆలోచన కానీ డిఫరెంట్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. ఓకే. సో ఇప్పటి వరకు మీరంటే పోస్ట్ నుంచి అంటే చాలా వరకు మెట్లెక్కేసి వచ్చారు కదా. సో ఇన్ని రోజుల్లో ఫస్ట్ గీతా గారికి ఇప్పుడు గీతా గారికి ఎనీ డిఫరెన్స్? గట్టిపడతాం కదా, 15 నుంచి 20 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నాము. బాగా ఏదన్నా రోజు ఇప్పుడు ఒక అరగంట మీతో ఇప్పుడు మాట్లాడితే నెక్స్ట్ అరగంట ఇంకోళ్ళతో మాట్లాడతాం. అలా రికార్డింగ్స్ ఒక అరగంట, ఒక 1 అవర్ ఒక సెషన్, ఒక రికార్డింగ్ అయితే నెక్స్ట్ ఇంకో 2 అవర్స్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో రికార్డింగ్. ఆ తర్వాత సాయంత్రం షో, కొత్త ఈవెంట్ మేనేజర్, కొత్త సింగర్స్. సో ఎవ్రీ టైమ్ వీ కీప్ మీటింగ్ పీపుల్. సో I'm used to meet people on a daily basis and talk to them, know about them, a lot of stuff. So yeah. ఓకే. సో ఇందులో వచ్చేసి పర్టికులర్గా ఇందులో వచ్చేసి చాలా వరకు ఏదైనా పడుతూ ఉంటేనే గట్టి పడతారు మీరు అన్నట్టు. సో క్రిటిసైజ్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నాకు నాకు ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ అండి. క్రిటిసైజ్ కూడా మీరు చెప్పే విధానంలో క్రిటిసైజ్ చేస్తే నేను హర్ట్ అవ్వను. ఓకే. ఇన్సల్టింగ్గా క్రిటిసైజ్ చేస్తే, ఇన్సల్టింగ్గా పొగిడినా కూడా నేను అది పొగడతలా తీసుకోను. యూ గాట్ మై పాయింట్, రైట్? ఎస్. సో నేను అలాగని హర్ట్ అయినా కూడా మమ్మీ చెప్పను, మెల్లిగా కట్ చేసేస్తాను. అవును, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? పర్లేండి, ఇప్పుడు వాళ్ళకి తెలియడం అవసరమా? నా ద్వారానే తెలియదు. ఇంకోసారి వాళ్ళు రిపీట్ చేయరు కదా అనేది ఉంటుంది. వాళ్ళు ఇంకో చోట నేర్చుకుంటారు. నేనే నేర్పించాలి, నేనేమైనా వాళ్ళ మెంటర్నా? ఓకే, ఈ టాక్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది, మనం ఇక్కడికి వచ్చేద్దాం. సో అంటే క్రిటిసైజ్ చేస్తే నేను మంచిగా తీసుకుంటాను. ఇన్సల్టింగ్గా మాట్లాడితే నేను తీసుకోవడం అంటే మొహం మీద ఇచ్చేసుకొని మెల్లిగా కట్ చేసేస్తాను వాళ్ళతో రిలేషన్. అది ఓకే. సో ఇప్పటి వరకు మీరు అలా వచ్చేసారు కదా, యాక్టర్గా మారే అవకాశం ఏదైనా ఉందా? అంతా లేదండి. 34 ఏళ్ళు వచ్చాయి, ఇంకేమిటి యాక్టర్. మీరు అలాగే ఏజ్ చెప్పేస్తున్నారు. ఏముంది ఏజ్ చెప్తే నాకు అర్థం కాదు అసలు. ఆ కాన్సెప్ట్ లేడీస్ చెప్పారనే ఒక ఫీలింగ్ అందరికీ. ఎందుకు? యూ షుడ్ ఇమాజిన్. నాకు ఎప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది, ఏజ్ అవ్వడం అనే దాన్ని చాలా అందరు ఫీల్ అవుతూ ఉంటారు. ఓసారి అసలు ఏజ్ అవ్వకుండా అలాగే ఉండిపోయి 16 ఏళ్లకు ఆగిపోయి అదే సైజుల్లో ఉండిపోయి, బుర్ర కూడా అదే సైజులో ఉండిపోయి ఉంటే తట్టుకోగలమా? లేదు. వీ షుడ్ గ్రేస్ఫుల్లీ ఏజ్. ఏజింగ్ కూడా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ కదా. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. యా, హెల్దీగా మీరు ఎలాగా ఏజ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఏజ్ అయిపోతున్నా అంటే అక్కడే అయిపోతే మనమే తట్టుకోలేము ఫస్ట్. కరెక్టే. మనం ఉండలేము ఈ ప్రపంచంలో. మనం ఏజ్ అవ్వాలి, గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వాలి, అది అన్నది నేను బిలీవ్ చేస్తాను. సో నేను ఐ ప్రౌడ్లీ సే, ప్రౌడ్ ఏముంది, నేను పీకింది ఏముంది, నేను 34 ఏళ్ళు నాకు. ఐ డోంట్ మైండ్ సేయింగ్ దట్ ఐఎమ్ 34 years old. ఓకే, అంటే లేడీస్ జనరల్ చెప్పరు అని చెప్తారు. సో నేను అలా ఆ వేలో అన్న నేను ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు చెప్పారండి. ఓకే, అంతే. ఎవరైనా ఏజ్ చెప్పలేదంటే వాళ్ళకి లోపల ఇన్సెక్యూరిటీ ఉంది అని అర్థం. అది మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఓకే. ఇంతమంది సింగర్స్తో వర్క్ చేశారు, మీరు కలుస్తూనే ఉంటారు. ఎవరు మీ ఫేవరెట్ సింగర్? నా ఫేవరెట్ సింగర్ ఫర్ ఎవర్ లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలు గారు, చిత్ర గారు. అండ్ నాకు శ్రేయా ఘోషాల్ అంటే పిచ్చి.
ఇకపోతే సునీత గారు అంటే చాలా ఇష్టం. ఓకే, వీళ్ళ నలుగురు. వీళ్ళ నలుగురు. సో ఇంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు సీజన్ 3కి ఆల్మోస్ట్ మీరే జడ్జ్ అని చెప్పిన తర్వాత ఏదైనా షేర్ చేసుకుంటారంటే ఇండస్ట్రీకి ఇవి సంబంధించి నందు గారితో మీరు అలా ఏమన్నా, లేదంటే ఫస్ట్ డే షూటింగ్ అయ్యే వరకు మేము ఏది ఇది జరిగిపోతోంది అన్నట్టుగా పెద్ద దాన్ని సెలబ్రేట్ ఏం చేసుకోము. అంటే జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలా చెప్పుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, నేను నందు అన్నీ మాట్లాడుకుంటాం. ఇప్పుడు తను ఢీ చేస్తున్నాడు, ఎస్, తను స్టార్ స్పోర్ట్స్లో చేస్తాడు. అవును. సో మేమిద్దరం అన్నీ మాట్లాడుకుంటాం, డేట్స్ ఏంటి, డబ్బులు ఎలాగా, డబ్బులు అంటే గుర్తొచ్చింది ఎలా నాకు, అడుగుదాము, ఎంత అడుగుదాము, ఇవన్నీ మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఆబ్వియస్లీ అన్నీ మాట్లాడుకుంటాం కదా. మీరు డబ్బులు అంటే నాకు గుర్తొచ్చింది, మీరు డబ్బులన్నీ పోగొట్టిస్తూ ఉంటారంటగా గేమ్స్ ఆడేసి. అబ్బా అది మీ వల్లే, మీరంటే ఓకే, ఎవరో రాశారు. అవునా? ఏదో మొత్తం అసలు డబ్బులన్నీ కాదండి. ఇప్పుడు ఐడియా ఉండదు కానీ అడిగారండి, మంచి క్వశ్చన్ అడిగారు. 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు పెట్టి బౌలింగ్ ఆడడానికి వెళ్ళారు. ఓకే, బౌలింగ్ అంటే తెలుసుగా, ఇట్లా గేమ్స్ ఏవో ఆడుకోవడానికి వెళ్ళారు. పోనీ బౌలింగ్ అంటే మళ్ళీ అది అర్థం కాని వాళ్ళు ఉంటారు కొంతమంది. గేమ్స్ ఆడడానికి వెళ్ళారండి. వెళ్ళాక 100 రూపాయలు టికెట్ ఇస్తేనే కదా మన టికెట్ ఇచ్చి ఆడుకొని ఇస్తారు. ఒక ప్లే జోన్కి వెళ్ళాము, లేకపోతే ఒక ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక డబ్బులు ఇచ్చి ఆడుకుంటాం కదా. ఇప్పుడు ఈ ఆటకి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 100 పోగొట్టుకుని వచ్చాను అంతే. దట్ డజంట్ మీన్ నేను 100 అయిపోయిందా 200. ఓకే, నేను ఒక అమౌంట్ పెట్టుకుంటాగా నా లైఫ్లో, నా జీవితంలో, ఇది ఈ కెసినోకి వెళ్ళినప్పుడు ఇది. అలాగని నేను రోజు క్లబ్బులకి వెళ్ళి పేకాట ఆడే టైం కాదు. నేనేదో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కెసినోకి అందరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఆడతాను నేను, అంతేగాని నేను రోజు అసలు పేక ఆడకుండా ఉండలేను ఆ టైప్లో కాదు. అందులో కూడా నాకు అదేదో గేమ్ ఉంటుంది, క్యాల్కులేటివ్ గేమ్, బ్లాక్ జాక్ అనేది. అదొక్కటి నాకు కాసేపు ఆడుకున్నాక ఇంకా నాకు బోర్ కొడుతుంది, ఆపేస్తాను. అప్పుడు ఆపేసే టైంలో ఫస్ట్లో చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఇంకా ప్లస్ చేసుకుని ఆపాలి, ఆబ్వియస్లీ పాయింట్స్ గెయిన్ చేసుకుని ఆపాలా ఉంటుంది కదా, అలా ఉండేదాన్ని చిన్నప్పుడు. ఒక అమౌంట్ పెట్టుకుని ఆ అమౌంట్ ఫుల్గా అయిపోగొట్టుకునేదాన్ని. సో అంతేగాని రోజు అసలు నాకు చెయ్యి ఆడదు, చెయ్యి వణిగిపోతుంది, చేతిలో పేక లేకపోతే అలా కాదు. ఎంత డీటెయిల్ గా చెప్పారండి. అంటే ఇంకా ఎవరో ఫోన్ చేశారు, మా చుట్టాలే ఎవరో. నేను చెప్పాను గీతా మాదిరి అసలు అలా కాదని, మా ఇంట వంట లేదని చెప్పాను. ఏంటి మీరు అసలు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు, అసలు అంత లేదు, ఏదో అన్ని డబ్బులు పోగొట్టేసుకుని పడిపోయేలాగా రాశారు ఎవరో. ఓకే, అంత లేదు అక్కడ, ఎక్కువ ఫీల్ అవ్వకండి. కోట్లు పోయాయి తన వల్లే అన్నట్టుగా అలా వచ్చింది, అంటే బయటికి వచ్చింది, అలా వచ్చింది. మాట్లాడుకుంటాం అది సరదాగా. ఇట్స్ ఓకే ఫైన్ అనుకున్నాను కానీ చెప్పాను మా చుట్టాలు, వాళ్ళ ఊరికి కొంచెం ఎక్కువ చేసి రాసి ఉంటారు, అందరు 10 మంది చూడాలని అలా రాసి ఉంటారు, అంత లేదు, ఇది మామూలుగా మన పాతకాలంలో వెళ్ళి కమా వేయండి అంటే అక్కడ జజ అని డాన్స్ చేస్తూ ఒకళ్ళు, అలాంటిది కాదు ఇది. ఇదేమి ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేనేం పాల్గొనలేదు. ఇట్స్ కెసినో అనేది అమెరికా వెళ్తే సైట్ సీయింగ్ లాగా అది కూడా చూపిస్తారు అందరూ. అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త డబ్బులు పెట్టి ఆడుకుని వచ్చాను. ఆడినప్పుడు ఇంకా ఎలా లాస్లో రాకుండా ఇంకా సంపాదించాలని ఒక దీంట్లో ఉంటాం. ఎలా అయితే మనం ఒక గేమ్కి వెళ్తే క్రికెట్లో 6 కొట్టాలి 4 కొట్టాలని ఎలా ఆలోచిస్తామో అక్కడ కూడా అలా అంతే. మళ్ళీ అది అయిపోయి ఇంటికి వచ్చాక చాప్టర్ క్లోజ్ అంతే. ఓకే, చిన్నప్పుడు ఎలా ఉంటుంది, రేపు కూడా వెళ్ళి ఆడుకుందాము అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లండన్కి వెళ్ళాను, 2 డేసే ఉన్నా, 2 డేస్ కెసినో ఆడక చచ్చినట్టు ఫ్లైట్ ఎక్కి రావాలిగా ఇంటికి. అవును, నేను అక్కడే ఉండిపోతా లండన్లో, నా డబ్బులన్నీ అక్కడికి వీసా తెప్పిస్తా. సో చిన్నప్పటికి ఇప్పటికి మైండ్ కూడా మన చాలా వరకు చేంజ్ అయిపోతుంది. నేను నిజంగా నవ్వుకున్నాను అది చూసి. ఓకే, అంటే మీరు అంటే ఇప్పుడు సింగర్స్ అవుదామని షోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సింగింగ్ అంటే అంత కష్టమా? కష్టంగా గమకాలు ఒకటి చెప్తానండి. ఫస్ట్ థింగ్, సింగింగ్ అనేది గాడ్ గిఫ్ట్ ఉండాలి, ఫస్ట్ పాయింట్.
నిజమా ఇది? అది నిజం. ఫస్ట్ థింగ్ 1 కోటి మంది ఉంటే అందులో 1,00,000 మందికే సింగింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు అందరు పాడేస్తున్నారు కదండి. అంటే మనం ఆ 1,00,000 మందిని చూస్తున్నామండి. ఓకే. సింగింగ్ అంటే కాస్త దేవుడి ఇది ఉండాలి, శృతి జ్ఞానం అనేది మాత్రం అది ఇన్బిల్ట్ ఉండాలి. ఓకే. ఇకపోతే ఆ శృతి జ్ఞానం వచ్చాక దాన్ని మనం ఎలాగా టేమ్ చేసుకున్నాం, నేర్చుకున్నామా లేదా ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు మ్యాథ్స్లో అద్భుతంగా ఉంటారు, కొంతమంది సైన్స్లో అద్భుతంగా ఉంటారు, కొంతమంది సోషల్లో బాగుంటారు, కొంతమంది మెమరీలో సూపర్ ఉంటారు, కొంతమంది క్యాల్కులేషన్లో. మీరు ఏ సబ్జెక్ట్లో వీక్? నేనా అన్ని సబ్జెక్ట్స్లోనూ వీకే, కానీ నేను జీవితం అనే ఒక సబ్జెక్ట్లో ఓకే జోక్. సరే, అయితే అలాగా సంగీతం కూడా ఒక టాలెంట్. ఆ టాలెంట్ని బాగా రుద్దుకుని ఎవరు ఎలాగా నేర్చుకుంటారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమందికి టెంపో సెన్స్ ఉంటుంది. సో ఆ టెంపో సెన్స్, కొంతమంది డాన్సర్స్ ఉంటారు. అలా మనకి ఏది ఉందనేది మనం ఫస్ట్ పిక్ చేసుకోవాలి. అలా సంగీతం వస్తే దాన్ని మనం నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఓకే. సో కాంపిటీషన్స్లో పాడుతూ మన తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు ఎలా అయితే ఎంతమందికి ఇస్తోందో ఆపర్చునిటీ, అలా రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ 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 ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. రికార్డింగ్స్, కోరస్ పాడి, ట్రాక్స్ పాడి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. లక్కీగా ఈ ఫస్ట్ స్టెప్లోనే మనకి ఫేమ్ అండ్ నేమ్ అండ్ సాంగ్స్ అండ్ అన్నీ వచ్చేసాయి. నేర్చుకోవడం ఆపద్దు. ఓకే. అంటే ఆల్వేస్ పాడుతూనే ఉండాలి, ఆల్వేస్ నేర్చుకుంటూ ఉండాలి. యూ షుడ్ బి అ గుడ్ లెర్నర్ ఎవ్రీ డే. ఓకే. దెన్ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, ఎంత ఫేమ్ వచ్చినా, ఎంత నేమ్ వచ్చినా, ఎంత సంపాదించినా, యూ విల్ బి గ్రౌండెడ్ అండ్ యూ విల్ కీప్ లెర్నింగ్. ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్లో కూడా ఒక్కొక్కరికి లాస్ట్ టైం కొన్ని ప్రోగ్రామ్స్లో అంటే నేనే తీసుకున్న ఇంటర్వ్యూస్లో ఒక్కొక్కరికి ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీలో ఛాన్సెస్, ఒక్కొక్క మూవీలో సమ్ డిఫరెంట్ రోల్స్ అలా. ఇప్పుడు సీజన్ 3లో ఎలా ఏమి ఇస్తున్నారు అంటే కంటెస్టెంట్స్కి కానీ విన్నర్కి ఎస్పెషల్లీ? విన్నర్కి ఆహాతో డెఫినెట్లీ ఒక చిన్న రిలేషన్ అనేది అయితే ఉంటుందండి, అనుబంధం అయితే ఏర్పడుతుంది. డెఫినెట్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఏదో ఒకటి పాడించడం అది అనేది ఉంటుంది, బికాస్ ఈ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నారు కాబట్టి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ దట్ ఈస్ దేర్ టాలెంట్, బట్ బేసిక్గా ఒక పుష్ అయితే డెఫినెట్లీ ఆహా ఇస్తుంది. ఓకే. తర్వాత ఇకపోతే తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కళ్ళల్లో పడ్డం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎంతో కాంటాక్ట్స్ కానీ ఉంటే కానీ మనకు ఆయనతో ఆ పరిచయం రాదు. అలాంటి తమన్ గారి దృష్టిలో పడ్డం అనేది విన్నరే అవ్వక్కర్లేదు, మొన్న వచ్చిన 60 మందిలో కూడా దృష్టిలో పడితే వాళ్ళు దే కెన్ బికమ్ గుడ్ సింగర్స్. అంటే సో తమన్ గారు, కార్తిక్ గారు చాలా మంచి షోస్ చేస్తారు. హీఈస్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ, ఆయన మ్యూజిక్ చేస్తుంటారు. సో ఆయన దృష్టిలో పడ్డం, ఆయన టక్కునే రెహమాన్ గారికి ఎవరికైనా రిఫర్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నేను ఏవో షోస్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, నేను అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ అవి చేస్తూ ఉంటాను, బ్యాండ్స్, తర్వాత ఇవన్నీ కాన్సర్ట్స్ చేస్తూ ఉంటాం. ఆ కాన్సర్ట్స్లో నాకెవరితో అయినా పరిచయం చేయాలనిపిస్తే చేయొచ్చు. ఓకే. వి నెవర్ నో అండి. ఇప్పుడు నేను ఒక కాన్సర్ట్కి వెళ్ళాను, ఒక చాలా ర్యాండమ్ కాన్సర్ట్లో అక్కడ షో చేసిన ఆయన పేరు ధర్మకర్త గారు, దుబాయ్లో. ధర్మకర్త గారి కాన్సర్ట్ చేశాను, వచ్చేసాను. ఆఫ్టర్ లిటరలీ 5-6 years ధర్మకర్త గారు ఇళయరాజా గారి గాయం 2 అనే సినిమాకి ప్రొడ్యూసర్. 5-6 years అంటే నాకు ఆ షో చేసి వచ్చేసాను కూడా, నాకు ఆ షోతో నాకేముంది అనుకుంటే ఎలా. 5-6 years తర్వాత గాయం 2కి ఇళయరాజా గారు మ్యూజిక్ చేస్తే ఆయనకు తెలుసున్న సింగర్స్ అందరినీ పంపించారు అక్కడికి. పంపిస్తే నేను ఆడిషన్ ఇచ్చి నేను గాయం 2లో పాట పాడా. గాయం 2లో పాట పాడాక గుండెల్లో గోదావరిలో పాడా. అవి 2 పాడాక ఇంకెక్కడో మళ్ళీ నా టాపిక్ వచ్చి బెంగళూరులో ఆయన షోలో పాడా, యుఎస్లో ఆయన షోలో పాడా. చూసారు ఏది ఎక్కడ హెల్ప్ అవుతుంది అనేది మనకి వి నెవర్ నో. దేన్ని చిన్న చూపు చూడడానికి లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు నేను దుబాయ్కి ఏం వెళ్తాను, ఇంతే పేమెంట్, లేకపోతే ఏమొస్తుంది, సందులో సడేమియా పక్క నుండి పాడాలి,
ఓకే నేనేమైనా మెయిన్ సింగరా అనుకుంటే ఎస్ ఈ అలా రోజు ఆలో ఇళయరాజా గారి అలా షోలో పాడేదాన్న ఎస్ అంతే. సో ఏ ఆపర్చునిటీని తక్కువగా చూడడానికి లేదు. ఓకే లాస్ట్ క్వశ్చన్ ఫాదర్స్ డే సందర్భంగా Yeah. అంటే మీరు ఇది అందరికీ ఫాదర్స్ డే రోజు వేసుకుంటారు అంతేనా? అక్కడే వేసుకుంటాం ఇక్కడ వేసుకుంటాం ఓకే సరే అందుకే రెండు కవర్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే సో ఫాదర్స్ డే సందర్భంగా అంటే అందరు నాన్నలకి ఎస్పెషల్లీ మీ ఫాదర్కి ఏం చెప్తారు? ఫాదర్స్ అనేసరికి వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. మదర్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటామో ఫాదర్స్ ఆర్ అన్సంగ్ హీరోస్ అనిపిస్తుంది. అంటే లైక్ వాళ్ళ హీరోస్ కానీ వాళ్ళకి అంత కావాల్సినంత క్రెడిట్ మనం ఓవరాల్గా వరల్డ్ పరంగా మదర్కి ఇచ్చినంత ఫాదర్కి అంత ఇంపార్టెన్స్ ఓవరాల్గా సో కాల్డ్ వరల్డ్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. అంటే వాళ్ళకి వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళ మీద కూడా సొసైటల్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి ఈక్వల్ బాధ్యత ఉంటుంది. సో కాకపోతే ఎమోషన్స్ బయటకు గారు తనికెళ్ళ భరణి గారి స్పీచ్లు చూస్తే అబ్బా నాన్న అని చెప్పి తనికెళ్ళ భరణి గారి స్పీచ్ చూడండి, నాన్న అని చెప్పి త్రివిక్రమ్ గారి స్పీచ్ చూడండి. మనం మనం ఈ హడావిడిలో పడిపోయి మనం ఫాదర్స్ విషయంలో ఎక్కువ మనం వాళ్ళతో ఉండం, కానీ వాళ్ళపైన మక్కువ ఇష్టం ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయం ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఫాదర్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి. సో డెఫినెట్లీ మనం ఫాదర్స్ వెనకబడే ఉంటారు పాపం. సో మనం ఫాదర్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో కూడా బాండింగ్ షేర్ చేసుకోవాలి, మెమరీస్ చేసుకోవాలి అన్నది నేను చెప్తున్నాను ఫాదర్స్ డే రోజు. ఓకే ఫాదర్స్ డే రోజున కాదు, ఏ రోజునైనా మెమరీస్, మేక్ మోర్ మెమరీస్ విత్ యువర్ ఫాదర్ ఆల్సో, బికాస్ దే ఆర్ వెరీ బిజీ. వాళ్ళ సొసైటల్ ప్రెషర్స్ కానీ వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రెషర్స్లో కూడా ఫాదర్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి, మదర్ అయినా ఫాదర్ అయినా ఎనీబడి. ఓకే ఫర్ దట్ కేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. దట్ టు మీరు సీజన్ 4 కూడా మీరే జడ్జ్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో తొందరలో హోస్ట్గా కూడా చూడాలి మిమ్మల్ని. ఆల్మోస్ట్ ప్లానింగ్ కూడా జరుగుతుందని చెప్పారు, బట్ ఎక్కడ అనేది చెప్పలేదు. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. హోస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లోనే చేస్తాం, సింగింగ్ సైడ్ కాకుండా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సింగర్ గీతా మాధురి గారితో ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్ టు సాక్షి.